దయచేసి ఆరాధన కొరకు కీర్తన 4వ అధ్యాయం 4వ కీర్తన తీయండి. 4వ కీర్తన మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. 4వ కీర్తన మొదటి వచనం. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇది మొదటి వచనం. అలానే 7వ వచనం దగ్గరికి వెళ్తే 2వ భాగంలో ఉండి, అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఈ 2 వచనాలు మనం ఆలోచన చేస్తే, మొదటి వచనాలలో నా నీతికి ఆధారమగు దేవా అనుకుంటూ ఆరాధిస్తూ దేవుని యొక్క గుణ లక్షణం, దేవుని యొక్క దైవత్వాన్ని దావీదు గారు తీసుకొస్తున్నాడు. మన నీతికి ఆధారం ఎవరు అనంటే ఆయన మాత్రమే. సో ఆయన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ నీతికి ఆధారమగు దేవుడు అని మాత్రం చెప్పను, కానీ ఇవాళ ఈ 4వ అధ్యాయంలో దేవుని యొక్క గుణ లక్షణం ఇందులో మరొక కోణంలో కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ కోణము అనంటే అధికమైన సంతోషము. 7వ వచనంలో ఉంది చూడండి. అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ద లార్డ్ హూ సాటిస్ఫైస్ అన్నమాట. దేవుని యొక్క మరొక లక్షణం ఏమిటి అనంటే, మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన మనల్ని ఆయన చేసే మరొక పని ఏమిటి అనంటే, మనం ఎప్పుడు సదాకాలము సంతోషంగా ఉండాలి అని, సంతృప్తి కలిగి ఉండాలి అని దేవుడు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. మానవునికి సంతృప్తి అనేది నిజంగా ఉంటుందా? తను జీవిత కాలమంతా మనం గమనిస్తూ ఉందాం. తన జీవిత కాలంలో ఆయన చేసే ప్రతి పనులు మనం గమనిస్తూ ఉందాం. ఆయన చేసే ప్రతి పనులలో, ఆయన చేసే ప్రతి క్రియలలో మానవుడు అసలు నిజంగా సంతృప్తి కలిగి ఉంటాడా? అధికమైన సంతోషము అనేది ఆయన హృదయంలో పుడుతూ ఉంటుందా? మీకు ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. ఏమిటి అనంటే, ఒక పైలట్ ఉన్నాడు. పైలట్తో పాటు కో పైలట్ ఉన్నాడు. వాళ్ళు విమానం నడుపుకుంటూ గాల్లో పైన ఎక్కడో విమానం నడుపుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే అందులో ఒక పైలట్ ఏం చేస్తూ ఉండేవాడు అనంటే, ఒకానొక ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే పని ఏంటంటే, ఆయన డ్రైవింగ్ చేస్తూ కిందకి ఇలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఇలా చూస్తూ ఉండేవాడు. మళ్ళా తిరిగి ప్రయాణంలో కూడా ఆ ప్రాంతం ఎప్పుడు వచ్చినా కూడా ఆయన కిందకి ఇలా చూస్తూ ఉండేవాడు. మళ్ళా ఎప్పుడైనా మళ్ళా అదే ప్రాంతం గుండా తను వెళ్తూ ఉన్నప్పుడు ఆ పైలట్ ఏం చేస్తూ ఉండేవాడు అంటే, ఆ స్థలం రాగానే కిందకు చూస్తూ ఉండేవాడు. తనతో పాటు నా కో పైలట్ ఏం చేశాడు అని అంటే, ఏంటి సార్ ఇప్పుడు వచ్చినా కూడా సరిగ్గా ఈ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి మరీ తొంగి మరీ కిందకు చూస్తూ ఉంటారు, ఏంటి ఎందుకు అలా చూస్తారు అని అంటే, అప్పుడు ఆ పైలట్ చెప్పిన కథ ఏమిటి అనంటే, ఆ పైలట్ చెప్పిన విషయం ఏమిటి అనంటే, నేను ఒకప్పుడు ఈ ప్రాంతానికి చెందిన వాడిని. నేను చూసే ప్రదేశం, ఆ చెరువును చూశారు, ఆ గట్టును చూశారు. నేను చిన్నప్పుడు నేను అక్కడ కూర్చొని చేపలు పడుతూ ఉండేవాడిని. చేపలు పడుతూ ఆకాశం గుండా అక్కడ విమానం వెళ్తూ ఉంటుంటే నేనేమనుకునేవాడిని అనంటే, ఆ విమానాన్ని చూసి అబ్బా, ఎప్పటికైనా నేను ఆ విమానం ఎక్కితే బాగుండు, ఎప్పటికైనా నేను ఆ విమానం తోలుకుంటూ వెళ్ళాలి అన్న ఆలోచన ఆ రోజులలో నాకు ఉండేది అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎందుకు కిందకు చూస్తూ ఉన్నాను అనంటే, ఇప్పుడు విమానం తోలుకుంటూ కిందకు చూసినప్పుడల్లా ఎప్పుడు మళ్ళా కిందకి వెళ్ళిపోతానా, ఎప్పుడు మళ్ళా చేపలు పట్టుకుంటూ ఉంటానా అన్న ఆలోచనలో నేనున్నాను. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా ఆయన హృదయంలో ఒక సంతృప్తి అనేది రాదు. మనిషి ఆయన జీవితంలో ఎన్ని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయంలో సంతోషము అనేది జరగదు. అంతే, మానవుని యొక్క పరిస్థితి ఎప్పుడు అలాగనే ఉంటుంది. పైనున్న కిందకు చూడాలనిపిస్తుంది, కిందున్న పైకి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. తనకున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు సంతృప్తి చెందడు. కానీ ఒకటి మనం గమనించాలి, నీతిమంతులుగా తీర్చబడిన మనము అలాగ ఉండటానికి అలాగా ఎప్పుడు మనం ఉండకూడదు. ఎందుకు అనంటే, నీతిమంతులుగా తీర్చిన మన ప్రభు మన హృదయంలో సంతోషాన్ని పుట్టించగలిగిన దేవుడు. ఎనీ ఫ్యామిలీ విషయంలో, ఫ్యామిలీ కోణంలో ఆలోచన చేసిన,
ఒక బిజినెస్ కోణంలో ఆలోచన చేసినా, ఒక చర్చ్, ఒక ఫెలోషిప్ అనే ఏ కోణంలో ఆలోచన చేసినా కూడా వాస్తవానికి భూమి మీద ఎనీ రిలేషన్ వలన మనకు సంపూర్ణమైన ఆనందము అనేది మనకు కలగకపోవచ్చు. కానీ గమనించండి, మన దేవుడు ఎవరైతే ఉన్నాడో, మన నీతికి ఆధారమగు దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మాత్రం మనల్ని ఖచ్చితంగా నీతిమంతులుగా తీర్చగలిగిన సమర్థుడు, మనల్ని సంతృప్తితో ఉంచగలిగిన దేవుడు. చూడండి 145 కీర్తన 16 చరణంలో కనిపిస్తూ ఉంటుంది. 145:16, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచూ ఉన్నావు. దేవుని యొక్క లక్షణం ఏమిటి అనంటే మనల్ని తృప్తిపరచటము. ఇది మనం కైవసం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం ఏమి అడుగుతూ ఉండాలంటే దేవుణ్ణి, దేవా నీవు హృదయాన్ని తెప్పరిల్ల చేసే దేవుడు ప్రభా, మా హృదయాలను సంతోషపరిచే దేవుడు ప్రభా, నీవు మా హృదయాలకు తృప్తిని అనుగ్రహించే దేవుడు ప్రభా అనుకుంటే మనం ఏం చేయాలి అంటే మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇవాళ మన దేవుని యొక్క గుణ లక్షణం ఏమిటి, మన దేవునిలో ఉన్న దైవత్వం ఏమిటి అనంటే ఆయన తృప్తిపరచు దేవుడు. ఇక్కడ దావీదు యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలో, కీర్తన 3వ అధ్యాయంలో ఆయన ఎలా ఉన్నాడు అనంటే అబ్షాలోము తరుముతూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులలో ఆయన దేవుని బట్టి ఆరాధన చేస్తా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా ప్రతి పరిస్థితుల్లో ఆయన నాకు నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నాడు, తల దించుకున్న పరిస్థితులలో తల ఎత్తుకునేటట్టు చేస్తూ ఉన్నాడు అని దేవుణ్ణి బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయం దగ్గర కూడా వచ్చేసరికి మొదటి వచనంలో ఆయన అంటాడు, నేను ఇరుకులో ఉన్నాను అని అంటాడు. 2వ వచనంలో అంటాడు, నేను అవమానాల గుండా వెళ్తూ ఉన్నాను అని అంటాడు. అదే 2వ అధ్యాయంలో అదే 2వ వచనంలో ఉంటుంది, అందరూ నన్ను గూర్చి అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉన్నారు అని అంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉండగలడా? కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ప్రభు రక్తం చేత ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఆ ప్రభు నాకు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళ హృదయంలో ఏముంటుంది అనంటే నెమ్మది అనేది దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే అధికమైన సంతోషంతో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే సంతోషాన్ని మన హృదయంలో ఆయన పుట్టిస్తూ ఉంటాడు. ఇందుని బట్టి మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేస్తూ ఉండాలి. చూడండి, బైబిల్లో కొన్ని సంఘటనలు చూసుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఎలాంటి పరిస్థితులలో వాళ్ళు దేవుని బట్టి ఆరాధన చేస్తూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దేవుని యొక్క పని ఏమిటి అనంటే మనల్ని సంతోషపెట్టడం. అపవాది యొక్క పని ఏమిటి అనంటే ఆ సంతోషాన్ని మన నుండి తీసివేయటం. గమనించారా? 2 ఆపోజిట్ వర్డ్స్. దేవుడు మనము సంతృప్తి కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనంటే దేవుణ్ణి బట్టి సంతృప్తి కలిగి ఉన్న వ్యక్తులలో, దేవుని బట్టి సంతోషం కలిగి ఉన్న వ్యక్తులలో ఎవరైతే ఉంటారో, దేవుణ్ణి బట్టి అధికమైన ఆనందాన్ని పొందుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అసంతృప్తిలోకి తీసుకొని వెళ్ళటము అనేది అపవాది యొక్క పని. హవ్వ ఆదాముల గురించి మనం ఆలోచన చేస్తే వారు ఎన్ని సంవత్సరాలు దేవునితో సహవాసం చేశారు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దేవునితో సంతృప్తి కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే అపవాది రావటము అనేది జరిగిందో, అపవాది ఎప్పుడైతే ఏదైనా తోటలోకి రావటము అనేది జరిగిందో అప్పుడేం జరిగింది అనంటే వాళ్ళ హృదయంలో ఒక అనుమానాన్ని పెట్టాడు. వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయిపోయింది అనంటే వాళ్ళల్లో ఏమాత్రము సంతోషము అనేది లేకుండా చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇది అపవాది యొక్క పని. అపవాది అసంతృప్తి తీసుకొని వస్తాడు, దేవుడు సంతృప్తిని తీసుకొని వస్తూ ఉంటాడు. ఆలోచించండి, మనలో అసంతృప్తి వస్తూ ఉందా? నీతిమంతులుగా పిలువబడిన మనలో ఇప్పటికీ మనం బాధపడుతున్న సందర్భాలు కూడా మనం ఏమైనా వెళ్తూ ఉన్నామా? గమనించండి, దేవుణ్ణి మనం అడగాల్సిన విషయం ఒకటే, దేవా నీవు అధికమైన ఆనందాన్ని పుట్టింపగలిగిన దేవుడువు, ప్రతి ఒక్క జీవి యొక్క కోరికను తీరుస్తూ సంతృప్తితో ఉంచే దేవుడు ప్రభు అనుకుంటూ మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఒక 3 వ్యక్తుల్ని నేను గబగబా చెప్పి మనం వాళ్ళున్న పరిస్థితులలో
దేవుణ్ణి బట్టి వాళ్ళు ఎలా సంతృప్తి కలిగి ఉన్నారో మనందరికీ తెలుసు. మొట్టమొదటిది ఎవరు అనంటే ఇప్పుడే చెప్పాను, దావీదు గారు ఇరుకులో ఉన్నప్పటికీ, దావీదు గారు అవమానంలో ఉన్నప్పటికీ, అబద్ధ సాక్ష్యము ఆయన మీదకి వస్తూ ఉన్నప్పటికీ, ఇంటి వాళ్ళే ఆయనను తరుముతూ ఉంటున్నప్పటికీ దేవుణ్ణి బట్టి ఆయన ఎలాగున్నాడు అనంటే అధికమైన సంతోషంతో ఉన్నాడు. 8వ వచనంలో ఇంకా బాగుంది, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఒక రాజు ఎలాగున్నాడు అనంటే ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో కూడా తాను వెళ్ళిపోయాడు. ఇంటి మీద ఒంటరి పిచ్చుకను నేను అంటాడు ఆయన. ఒక రాజు ఇరుకు ప్రదేశంలో ఉండటమా? ఒక రాజు గౌరవం లేకుండా అవమానాలు గుండా వెళ్తూ ఉండటమా? ఒక రాజును గూర్చిన అబద్ధ సాక్ష్యమా? ఒక రాజు ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పటికీ ప్రవ్వా నాకున్న సంతోషం ఎవరు అనంటే నిన్ను బట్టి నేను చాలా సంతోషంగా ఉంటాను ప్రవ్వా అనుకుంటూ దేవుణ్ణి బట్టి ఆరాధన చేస్తున్నాడు. మనం కూడా మన పరిస్థితులు ఎలాగున్నా ఒకటే అడగండి దేవుణ్ణి, దేవా మన హృదయాలను తెప్పరిల్లు చేసే దేవుడో ప్రభా, మీరు నా హృదయాన్ని సంతోషింపజేసే దేవుడో ప్రభా. నిజమే, మీరు గనుక లేకపోతే నేనున్న ఇలాంటి పరిస్థితుల్లో నిబ్బరం కలిగి ఇంత ధైర్యంగా ఇంత సంతోషంగా నేను ఉండలేను. మనకున్న పరిస్థితులలో ఇలా ఉండటానికి గల కారణం దేవుడే. పౌలు గారిని మనం ఆలోచన చేస్తే చూడండి, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగున చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుందును. వాస్తవానికి పౌలు గారి యొక్క జీవితం మనం ఆలోచన చేస్తే he lost everything. ఆయన ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించారో భౌతిక సంబంధమైన విషయాలన్నిటిలో ఆయన సమస్తాన్ని తాను కోల్పోయిన పరిస్థితులు వచ్చాయి. ఆయన అంటాడు, క్లియర్గా అంటాడు ఏంటంటే, నాకున్న ఈవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను పెంటతో సమానంగా ఎంచుకున్నా ఉన్నాను. అయినప్పటికీ ఈ 11 నుంచి 13 వచనాల్లో చూస్తే ఆయన కూడా ఇరుకులలో ఉన్నాడు, ఆయన కూడా విషాదంతో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులలో తాను ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు అనంటే నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఎందుకు సంతృప్తి కలిగి ఉన్నాడు చూడండి, ఆ 12-13 వచనాలలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ద రీజన్ ఎందుకు ఆయన సంతోషంగా ఉన్నాడు, లాస్ట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ తాను పోగొట్టుకున్నప్పటికీ కూడా తాను ఉన్న పరిస్థితులలో సంతృప్తిగా ఉండటానికి గల కారణం ఏమిటి అంటే నన్ను బలపరచువాడు నా దగ్గరే ఉన్నాడు. గమనించండి, మన దేవుని బట్టి ఎందుకు మనం ఆరాధన చేయాలి అనంటే మనల్ని సంతృప్తి పరచు దేవుడు, మనల్ని బలపరచు దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి మన దేవుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, ఉన్నతమైన పిలుపు నాకు ముందుంది అంటాడు ఆయన. నేను ఉన్నతమైన బహుమానం కొరకు నేను పరిగెత్తుతూ ఉన్నాను. క్రైస్తవుడు తన ప్రతి పరిస్థితులలో కూడా ఆయన సంతోషంగా ఉండటానికి, సంతృప్తి కలిగి ఉండటము అనేది ఎందుకు నేర్చుకుంటాడు అనంటే భౌతికమైన సంబంధమైన విషయాలను పోల్చుకుంటూ ఆత్మీయమైన సంగతులను విషయాలను తాను రెండింటిని బేరీజు వేసుకుంటూ పోల్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆయన కంటికి ఏది ఎక్కువగా కనిపిస్తుంది అనంటే ఆత్మీయమైన సంగతులు చాలా గొప్పగా అనిపిస్తాయి. అందుకనే ఈ భౌతిక సంబంధమైన విషయాలన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆత్మీయమైన సంగతులు తాను ఆలోచన చేస్తూ నేను ఎందుకు సంతోషంగా ఉంటున్నాను, ఎందుకు నేను తృప్తి కలిగి ఉంటున్నాను అనంటే నాకంటూ ఒక ఉన్నతమైన పిలుపు అనేది ఉంది, నాకంటూ ఒక ఉన్నతమైన బహుమానము అనేది భద్రపరచబడి ఉంది. అందుకని
దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను సంతృప్తితో నన్ను నింపుతూ ఉన్నందుకు దేవుని బట్టి మనం ఏం చేయాలి అంటే ఆరాధన చేస్తూ ఉండాలి. ఇది మొదటిది. రెండో వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాము. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. అర్థమైందా? దావీదు సమస్తాన్ని కోల్పోయాడు, అయినప్పటికీ దేవుని బట్టి సంతృప్తి కలిగి ఉన్నాడు. పౌలు లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఆయన కూడా అన్నిటినీ కోల్పోయాడు, కానీ ప్రభువుని బట్టి సంతృప్తి కలిగి ఉన్నాడు. మూడోది అబ్రహాము కూడా హీ లాస్ట్ ఎవ్రీథింగ్. మెసొపొతేమియాలో నుంచి తను బయలుదేరి వచ్చేసాడు. సమస్తము కాదనుకొని బయటికి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే, వాగ్దాన భూమిలోకే తాను వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుడు తనను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పటికీ కూడా, ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేస్తాను, నీ గర్భంలో నుండి రాజులు బయటికి వస్తారు అని చెప్పినప్పటికీ కూడా, ఈ భౌతిక సంబంధమైన విషయాలలో ఆయనకి ఎప్పుడూ తృప్తి అనేది లేదు. ఆయనకున్న ఒకే ఒక తృప్తి ఏమిటి అంటే ప్రభువుని బట్టి మాత్రమే తృప్తి కలిగి ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. చాలు. ఆయన సంతృప్తి కలిగి ఉండటానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ దేశం ఉంటే ఉంటది, లేకపోతే లేదు. క్రైస్తవుడిలో ఎప్పుడైతే ఈ సంతుష్టి సహితమైన భక్తి అనేది ఎప్పుడైతే ఉంటుందో వాడు నీతిమంతుడిగా పరిగణించబడుతుంటాడు. అందుకని అన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అని ప్రారంభించాడు. ఆరాధనతో ప్రారంభించిన వ్యక్తి ముగింపు కూడా ఎలా ఆరాధిస్తున్నాడు అనంటే, వీటన్నిటికి గల కారణం నీవే నన్ను తృప్తిపరిచావు. అబ్రహాం యొక్క తృప్తి ఏమిటి అనంటే, ఒకవేళ ఉన్నా లేకపోయినా, నన్ను ఇక్కడ ఉంచినా ఉంచకపోయినా కూడా నాలో ఉన్న సంతోషం ఏమిటి అనంటే, ఈ వృద్ధాప్యంలో కూడా నాకున్న సంతోషం ఏమిటి అనంటే, నన్ను ఒకరు చూసినా చూడకపోయినా, నన్ను ఒకరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నా ఆస్తి అంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఒక నీతిమంతుడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే, నేను ఒకానొక దినాన శ్రేష్టమైన, అక్కడ క్లియర్గా రాయబడిన మాట అంటే, మరి శ్రేష్టమైన దేశంలో నేను ఉండబోతూ ఉన్నందుకు నేను సంతృప్తి కలిగి ఉన్నాను. ఆలోచన చేయండి. ఈ సంతోషాన్ని, ఈ సంతృప్తిని భూమి మీద ఎప్పుడు క్రైస్తవుడు కోల్పోవద్దు. తన మరణం వరకు దేవుని బట్టి, మనల్ని బలపరిచే దేవుని బట్టి మనం ఎప్పటికప్పుడు మనకు మనం ప్రోత్సహించుకుంటూ, దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటూ, అధికమైన సంతోషాన్ని మనం తెచ్చుకుంటూ ఉండాలి. రీజన్ ఏమిటి అంటే, ఉన్నతమైన పిలుపు మనకుంది, ఉన్నతమైన బహుమానము అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, మరి శ్రేష్టమైన దేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందుకని మనం సంతృప్తి కలిగి ఉండాలి. ఆ సంతృప్తిని ఎప్పుడు మన హృదయంలో ఉంచుతూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఏడుస్తూ ఉన్నామా? ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నామా? గమనించండి, ఇది చేసేది అపవాది. హవ్వ ఆదాముల యొక్క సంతృప్తిని తాను ఎలాగైతే తీసేశాడో, ప్రభు రక్తం చేత కడగబడిన మనం ఎవరైతే ఉన్నామో, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన మనం ఎప్పుడైతే ఉన్నామో, సేమ్ అదే దాడి వాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి యొక్క కుతంత్రాలను మనం ఖచ్చితంగా గమనించి, చాలా వివేకం కలిగి మనం దేవుని ఎదుట మనం దేవుని కొనసాగిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది అబ్రహాం యొక్క పరిస్థితి. దాని తర్వాత ఇంకొక వ్యక్తి కూడా కనపడ్డాడు. ఎవరు అంటే ఆసాపు. హీ లుక్డ్ ఎవ్రీథింగ్. అర్థమవటం కొరకు ఇవన్నీ చెప్తున్నాను. పాల్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని పోగొట్టుకున్నాడు. అబ్రహాం లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆయన సంతోషంగానే ఉన్నాడు. ఇప్పుడు ఆసాపు లుక్డ్ ఎవ్రీథింగ్. ఆయన 73వ కీర్తన చూస్తే మనకు తెలుసు ఏమిటి అనంటే, భక్తిహీనుల క్షేమము తాను చూశాడు. 73వ కీర్తన 3వ చరణంలో ఉంది. ఏమిటి అంటే, భక్తిహీనుల క్షేమం ఎప్పుడైతే చూశాడో,
అపవాది చేసే పని చెప్తున్నా కదా. ఒక మంచి ఆరాధికుడు ఆసాపు, దేవుని సన్నిధిలో నివసించే వ్యక్తి ఆసాపు, దేవుని యొక్క గుణలక్షణాలను చక్కగా రాసుకుంటూ ప్రతిరోజు ఆరాధన చేసే వ్యక్తి హీ లుక్డ్ అవుట్. బయట సంగతులు ఎప్పుడైతే చూశాడో ఆయన హృదయంలోకి ఒక అసంతృప్తి అనేది వచ్చేసింది, ఆయనలో ఒక అశాంతి అనేది వచ్చేసింది. ఇప్పుడు ఆయన హృదయంలో నెమ్మది లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని బలపరుస్తాడో, ఎప్పుడైతే దేవుని మాటలు మనతో మాట్లాడతాడో మనం ఎలా తయారవుతాము అని అంటే మనం మళ్ళా బలవంతులుగా మార్చబడుతూ ఉంటాం. రీజన్ ఏమిటి అంటే ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భౌతిక సంబంధమైన విషయాలు తాత్కాలికంగా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒకానొక దినాన కనుమరుగైపోతాయి. చూడండి, ఇందులోనే ఉంటుంది కదా, మనకు తెలుసు 73వ కీర్తన 25 నుంచి 28 వచనాలు చూడండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. చూడండి, నీవు ఎవ్వరు మనకు తోడుండరు. ఎనీ రిలేషన్ ఆన్ ద ఎర్త్ ఈస్ టెంపరరీ. భూమి మీద ఏ సహవాసమైనా అది తాత్కాలికమే. మనతో నిత్యము సదాకాలం ఉండేది ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. ఆయన అంటున్నాడు, ఆకాశమందు నీవు నాకున్నావు. వాళ్ళ యొక్క అంతం చూశాడు. పైన చదివితే మనకు అర్థమైపోద్ది వాళ్ళ అంతం ఎలాగుంటుంది. వాళ్ళ నిశ్చయంగా కాలు జారే పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ చూశాడు. కానీ ఆసాప్ అంటాడు, అవన్నీ చూశాను, కొంచెం టెంప్ట్ అయ్యాను, కొంచెం అసంతృప్తిలోకి వెళ్ళిపోయాను. కానీ ఎప్పుడైతే మళ్ళా తిరిగి మీరు మాట్లాడారో, ఎప్పుడైతే మీరు నాకు ఉన్నారు అనేది వాస్తవము ఎప్పుడైతే నాకు అర్థమైందో, చదవండి మరొకసారి అది 73:25 నుంచి 28 వరకు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా లోకములోది ఏదియూ నాకు అక్కరలేదు, లోకములోది ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించదు. 28వ వచనం చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఒకటే ఒక టాస్క్ ఏమిటి అని అంటే, ఒక గుర్తు ఏమిటి అని అంటే, ఎవరు అయితే ఆయనను శరణుజొచ్చి ఉంటారో గమనించండి, ఆటోమేటిక్గా మన హృదయంలోకి ఒక నెమ్మది అనేది అనుగ్రహించబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద దేని వలన మానవునికి సంతృప్తి అనేది ఉండదు. కేవలము దేవునిని బట్టి మాత్రమే ఆయన సంతృప్తి కలిగి ఉంటాడు. అందుని బట్టి దేవా, నీవు మా హృదయాలను తెప్పరిల్ల చేయగలిగిన దేవుడవు, అధికమైన సంతోషాన్ని అనుగ్రహించగలిగిన దేవుడవు, మాకు సంతృప్తిని కలిగించే దేవుడు ప్రభువా అనుకుంటూ మనం ఏం చేయాలి అని అంటే మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. ఇంకొక వ్యక్తి కూడా మోషే. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 24 నుంచి 26 వచనాల్లో చూస్తే ఈయన కూడా ప్రభువుని బట్టి ఏం చేశాడు అంటే సమస్తాన్ని పక్కన పెట్టేశాడు. అంతే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని తాను అనుకున్నాడు. మనకు తెలుసు, ఫరోని వదులుకున్నాడు, ఐగుప్తు ధనమంతటిని వదిలిపెట్టుకున్నాడు. భవిష్యత్తులో 26 చదవండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు 26 విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే, అల్పకాలము పాప భోగములు అంటున్నాడు కదా, ద ట్రెజర్ గురించి చెప్తున్నాడు. భౌతిక సంబంధమైన వెల్త్ గురించి చెప్తూ ఇది కేవలం అల్పకాలమే. అది వాస్తవానికి ఎంత సంపాదించుకొని పోతూ ఉన్నా, కొన్ని వేలు సంపాదించుకొని వెళ్తూ ఉన్నా, గమనించండి, మానవునికి అసంతృప్తి అనేది మాత్రమే ఉంటూ ఉంటుంది. చదువునాను ఇంకా
అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏదైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. అతనికి ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం మీద దృష్టి ఉంచెను. ఆయన వేటి మీద దృష్టి ఉంచాడు అని అంటే కనపడే వాటి మీద దృష్టి పెట్టలేదు. ఆయన ఏదైతే అదృశ్యమైనవి ఉన్నాయో అదృశ్య దేవుని మీద దృష్టి ఉంచాడో, అదృశ్యమైన సంగతుల మీద ఎప్పుడైతే తాను దృష్టి ఉంచాడో అప్పుడు తన హృదయంలోకి ఏమొచ్చింది అని అంటే నెమ్మది వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, దృశ్యమైన వాటి విషయాల మీద ఎప్పుడైతే మనం కన్ను వేస్తామో, దృశ్యమైన సంగతుల మీద మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటామో ఎన్నడూ మన హృదయంలోకి సంతృప్తి అనేది రాదు. పెరుగుతున్న కొద్దీ ఆ ఆశ అనేది రెట్టింపు అవుతూనే ఉంటుంది, కానీ ఎలాంటి పరిస్థితులలో సంతృప్తి అనేది రాదు. ఎప్పుడైతే ఈ దావీదు గారిలాగా, ఎప్పుడైతే ఈ పౌలు గారిలాగా, ఎప్పుడైతే ఈ అబ్రాహాం గారిలాగా, ఎప్పుడైతే ఈ ఆసాపు గారిలాగా, ఎప్పుడైతే ఈ మోషేలాగా మనం ఎప్పుడైతే అదృశ్యమైన వాటిని చూసుకుంటూ మనం ఎప్పుడైతే ప్రభువు మీద ఆనుకొని ఉంటామో ఖచ్చితంగా మనం నీతిమంతులమైతే, నిజంగా ప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కడు నీతిమంతుడు. నీతిమంతుని హృదయంలో ఎప్పుడు ఈ సంతోషము అనేది ఖచ్చితంగా ఉంటూ ఉండాలి. ప్రభు కూడా భూమి మీదకి వచ్చాడు. ప్రభు కూడా ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవుడు, పరలోకంలో కోటాను కోటాను దూతల చేత ఆరాధింపబడుతున్న ఆ దేవుడు, సమస్తానికి కారణభూతుడైన దేవుడు, ఆది సంభూతుడు అయిన దేవుడు ఏం చేశాడు అని అంటే రక్త మాంసాలు ధరించుకొని ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆయన కూడా ఒకటే అనుకున్నాడు. ఆయనకు వెరీ క్లియర్గా తెలుసు, దీస్ ఆర్ ఆల్ టెంపరరీ, ఇవన్నీ కేవలము తాత్కాలికమైనవే. ఆయన దేని విషయాన్ని బట్టి ఆయన సంతోషము అనేది ఇక్కడ లేదు. ఆయన ఒకటి పరలోకాన్ని బట్టి కూడా ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. అవమానాలు గుండా వెళ్ళాడు, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు, శిలువలో ప్రాణం పెట్టినంతగా తాను వెళ్ళిపోవలసిన పరిస్థితులకు తాను వెళ్ళినప్పటికీ కూడా ఆయన శిలువలో ప్రాణం పెడుతూ ఉన్నప్పుడు ఆయనకున్న ఒక సంతోషం మనకు తెలుసు కదా. ఆయన ఎప్పుడైతే తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడో అక్కడ తన హృదయంలో ఎంత నెమ్మది వచ్చేసిందో. ప్రభువుని మనం చూస్తూ ఉన్నప్పుడు గమనించాలి ఏమిటి అని అంటే, భూమి మీద సంతృప్తి అనేది తాత్కాలికము, కానీ సంపూర్ణమైన తృప్తి, సంపూర్ణమైన ఆనందము సదాకాలము ఎవరిని బట్టి మనం సంతోషం కలిగి ఉంటాము అని అంటే, ఈ భక్తులు ఎలాగైతే ప్రభువుని చూసి సంతోషిస్తూ ఉన్నారో మనం కూడా మన భవిష్యత్తులో కూడా ప్రభువుని చూసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు కూడా ఇలాంటి సంతోషము అనేది ఉంటూ ఉంటుంది. ఈ శ్రమ పరిస్థితులలో, ప్రస్తుతం మనం ఉంటున్న పరిస్థితులలో మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, దేవా నీవు మాత్రమే నన్ను సంతోషపరచగలవు, నీవు మాత్రమే నన్ను బలపరచగలిగిన దేవుడు ప్రభు అనుకుంటూ మన ప్రస్తుత పరిస్థితులను పక్కన పెట్టేద్దాం. మనం చూడాల్సింది ఏమిటి అంటే దేవుణ్ణి మనం చూద్దాం. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, కీర్తన 51:12 వచనంలో అంటాడు, ఈ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము అని అంటాడు ఆయన. దాన్ని ఎప్పుడూ దయచేసి తీసివేయకండి. నేను కొండలలోకి వెళ్ళినా, అడవులలోకి వెళ్ళిపోయినా, మహాశ్రమల గుండా నేను కూపంలోకి కూరుకుపోయినప్పటికీ కూడా నా హృదయంలో మాత్రం మీరు ఒకటి ఉంచండి ప్రభా, ఏమిటి అని అంటే ఈ రక్షణ ఆనందాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఈ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. మనం కూడా అడుగుదాం ప్రభుని, మనకున్న పరిస్థితుల్లో ప్రభుని వెరీ క్లియర్గా అడుగుదాం, ప్రభా నీవు మాత్రమే నాకు సంపూర్ణమైన ఆనందాన్ని అనుగ్రహించగలిగిన దేవుడవు. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం. మనల్ని సంతృప్తి పరచు దేవుడు ఆయన మాత్రమే. కళ్ళు మూసుకోండి, మన దేవుని బట్టి మనం ఆరాధన చేద్దాం.